గురుత్వాకర్షణ అనేది ఒక ప్రాథమిక బలం. కానీ మన రోజువారీ జీవితంలో మనం ఎదుర్కొనే చాలా బలాలు, ఉదాహరణకు తన్యతా బలం, ఘర్షణ బలం, అలానే అభిలంబ బలం మొదలైనవి. ఇవన్నీ ఒక ప్రాథమిక పరస్పర చర్యలో భాగమే. ఆ ప్రాథమిక బలాలే విద్యుదయస్కాంత బలాలు, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్ అంటారు. పేరు నుండే మనకు అర్థమవుతుంది. దీనిలో రెండు బలాలు ఉన్నాయి. ఒకటి విద్యుత్ బలము, మరొకటి అయస్కాంత బలము. ఈ రెండింటిని ఒకే బలంగా పరిగణిస్తున్నాము, కానీ వాటిని మనం విడివిడిగా అధ్యయనం చేసుకోబోతున్నాం. ఈ వీడియోలో మనం అయస్కాంత బలం గురించి మాట్లాడుకుందాం. మీరు అయస్కాంతాలతో ఆడి ఉంటారు కదా. అయస్కాంతాలు అయస్కాంత బలాన్ని ఉత్పత్తి చేస్తాయని మనకు తెలుసు. అలానే అయస్కాంతాలకు రెండు ధ్రువాలు ఉంటాయి. ఒకటి ఉత్తర ధ్రువము, నార్త్ పోల్, అలానే దక్షిణ ధ్రువము, సౌత్ పోల్. ఉత్తర మరియు దక్షిణ ధ్రువాలను వేరు చేయగలమా? మొదటగా చూస్తే అవును, అయస్కాంతాన్ని కోస్తే సరిపోతుంది కదా అనిపిస్తుంది. కానీ ఒక అయస్కాంతాన్ని కోస్తే ఏమవుతుందో తెలుసా? నిజానికి రెండు చిన్న చిన్న అయస్కాంతాలు అవుతాయి. కానీ వాటిలో ప్రతి ఒక్కటి ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం కూడా ఉంటాయి. మళ్ళీ వాటిని కోసేందుకు ప్రయత్నిస్తే మళ్ళీ అదే జరుగుతుంది. అంటే ఉత్తర ధ్రువం మరియు దక్షిణ ధ్రువం కలిగిన చిన్న చిన్న అయస్కాంతాలే అవుతాయి తప్ప మనం ఎప్పటికీ ఒక అయస్కాంతంలోని ఉత్తర ధ్రువాన్ని అలానే దక్షిణ ధ్రువాన్ని వేరు చేయలేము. అవి ఎప్పుడూ కలిసే ఉంటాయి. ఇప్పుడు అయస్కాంత బలాల యొక్క కొన్ని ఇతర లక్షణాల గురించి మాట్లాడుకుందాం. అయస్కాంతాలతో ఆడుకున్నప్పుడు మనం గమనించే ఉంటాము, వాటిని ఒకదానికొకటి తాకించాల్సిన అవసరం లేకుండానే అవి ప్రభావం చూపుతాయని. అంటే దీని అర్థం ఏమిటి? అయస్కాంత బలాలు స్పర్శ లేని బలాలు, నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్. మళ్ళీ ఇక్కడ మనకు ఒక ప్రశ్న రావచ్చును, ఈ బలాలు ఎలా పనిచేస్తాయి అని. గురుత్వాకర్షణ మరియు విద్యుత్ బలాల మాదిరిగానే ఇవి కూడా క్షేత్రాల ద్వారా పనిచేస్తాయి. ఉదాహరణకు ఒక బార్ అయస్కాంతాన్ని తీసుకున్నట్లయితే ఇది అయస్కాంత క్షేత్రాన్ని ఉత్పత్తి చేస్తుంది. నిజానికి అయస్కాంత క్షేత్రాలను మనం చూడలేము అనుకుంటాము, కానీ ప్రయోగం ద్వారా మనం చూడగలం. ఎలా అంటే మనం చిన్న చిన్న ఇనుము పొడి కణాలను చల్లితే అవి క్షేత్రరేఖల వెంట తమను తాము సర్దుకుంటాయి. అలా అయస్కాంత క్షేత్రాన్ని సృష్టంగా ఊహించగలం. క్షేత్రరేఖలు వంగి ఉండడాన్ని కూడా గమనిస్తాము. ఈ క్షేత్రరేఖలను మనం చూసినట్లయితే అవి సాధారణంగా ఇలా కనిపిస్తాయి. మన నియమం ప్రకారం ఈ క్షేత్రరేఖలు ఉత్తర ధ్రువం నుండి ప్రారంభమై దక్షిణ ధ్రువంతో ముగుస్తాయి. కానీ అవి అయస్కాంతం లోపలే అక్కడితో ముగియవు. నిజానికి అవి మళ్ళీ తిరిగి వలయంలా వస్తాయి. ఇది మనకు విద్యుత్ క్షేత్రాలు లేదా గురుత్వ క్షేత్రాల్లో కనిపించేదానికి చాలా భిన్నమైన విషయం. అక్కడ అయస్కాంత రేఖలు ఇలా తిరిగి వలయాల్లా రావు. ఇక్కడ అయస్కాంత రేఖలు ఎప్పుడూ వలయంలా తిరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు దగ్గరలో మరో అయస్కాంతం ఉంటే ఆ అయస్కాంత క్షేత్రం ఆ అయస్కాంతంపై ఒక బలాన్ని ప్రయోగించగలదు మరియు దాన్ని తిప్పగలదు. అదేవిధంగా మనం చాలా దిక్సూచికలను అంటే కాంపస్లను అమర్చి ఉంచితే అవి చిన్న చిన్న అయస్కాంతాలే కాబట్టి అవి అయస్కాంత క్షేత్ర దిశకు అనుగుణంగా తిరుగుతాయి. ఇప్పుడు అయస్కాంత బలం యొక్క దిశ గురించి చూద్దాం. ఒక ఉత్తర ధ్రువాన్ని దక్షిణ ధ్రువం వైపుకు తీసుకుని వెళ్తే అది దాన్ని ఆకర్షిస్తుంది. ఇంకోవైపు ఒకే విధమైన ధ్రువాలను అంటే లైక్ పోల్స్ని దగ్గరగా తీసుకువెళ్తే అవి ఒకదానికొకటి ఆకర్షించుకోవు. అంటే ఇక్కడ ఏంటి? విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి, ఒకే ధ్రువాలు అంటే సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి. ఇదే అయస్కాంత బల దిశ. అయస్కాంత బలం ఎంత బలంగా ఉంటుంది అంటే ఏం చెప్తాము? మన వద్ద బలమైన అయస్కాంతాలు ఉంటే వాటికి బలమైన అయస్కాంత క్షేత్రం కూడా ఉంటాయి. అలానే బలమైన అయస్కాంత బలం కూడా ఉంటుంది. కాబట్టి బలమైన అయస్కాంతాలు ఎక్కువ బలాన్ని ప్రయోగిస్తాయి. అయస్కాంత బలం ఎంత బలంగా ఉంటుంది అనేది ఇంకా ఏం నిర్ణయిస్తుంది అంటే దూరం అంటే డిస్టెన్స్. రెండు అయస్కాంతాలు ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉంటే ఇక్కడ మనం చూస్తున్నట్లుగా అయస్కాంత బలం చాలా బలంగా ఉంది. నిజానికి కొన్నిసార్లు దాన్ని విడదీయడానికి కూడా కష్టమవుతుంది. వాటిని మరింత దూరంగా తీసుకొని వెళ్తే ఏమవుతుంది? దూరం పెరిగే కొద్దీ అయస్కాంత బలం క్రమంగా తగ్గుతుంది. ఇదే విషయాన్ని ఒకే ధ్రువాల విషయంలో కూడా చూడవచ్చు. ఒకే ధ్రువాలు ఒకదానికొకటి తిరస్కరిస్తాయి. అవి దగ్గరగా ఉన్నప్పుడు ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. కానీ వాటిని మరింత దూరంగా తీసుకువెళ్తే ఆ బలాన్ని దాదాపు ఎంత మాత్రం అనుభవించలేము. అందువల్ల అయస్కాంత బలాలు దూరం పెరిగే కొద్దీ బలహీనపడతాయి. ఇక్కడ ఇంకొక ప్రశ్న ఏమిటంటే ఇవి శాశ్వత అయస్కాంతాలు అంటే ఇవి అయస్కాంత క్షేత్రాల్ని
ఉత్పత్తి చేసి బలాన్ని ప్రయోగించగలవు. కానీ వస్తువుల సంగతి ఏమిటి? అవి కూడా అయస్కాంత క్షేత్రాలను ఉత్పత్తి చేసి అయస్కాంత బలాలను ప్రయోగించగలవా? మొదటగా చూస్తే అలా అనిపించదు కదా, కానీ వాటిలో విద్యుత్ ప్రవహింపజేస్తే అది సాధ్యమవుతుంది. ఉదాహరణకు రాగి తీగలు, కాపర్ వైర్ని తీసుకుంటే అవి స్వయంగా అయస్కాంత గుణాన్ని కలిగి ఉండవు. అవి అయస్కాంతాలు కావు, కానీ వాటిలో విద్యుత్ ప్రవాహాన్ని పంపి ఈ విధంగా చుట్టివేస్తే అవి అయస్కాంతంలా ప్రవర్తిస్తాయి. అవి ఒక అయస్కాంత క్షేత్రాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇలాంటి అయస్కాంతాలను మనం విద్యుత్ అయస్కాంతాలు అని అంటాం. ఎందుకంటే అవి విద్యుత్ వల్లే అయస్కాంత గుణాన్ని పొందుతున్నాయి. ఇవి శాశ్వత అయస్కాంతాలు కావు. వాటిలో విద్యుత్ ప్రవహిస్తున్నంత కాలం మాత్రమే అవి అయస్కాంత గుణాన్ని కలిగి ఉంటాయి. ఇక్కడ ఒక విషయం ఏమిటంటే మనం వీటిలో అయస్కాంత లక్షణాలను మార్చగలము. విద్యుత్ని ఆపివేస్తే అప్పుడు అయస్కాంత క్షేత్రాలు కూడా ఆగిపోతాయి. ఇంకో విషయం ఏమిటంటే వాటి అయస్కాంత క్షేత్రాలు విద్యుత్ ప్రవాహం ఎంత బలంగా ఉందో దానిపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి బలమైన విద్యుత్ ప్రవాహాన్ని పంపితే బలమైన అయస్కాంత క్షేత్రాన్ని పొందుతుంది. చాలా బలమైన అయస్కాంతాలను సృష్టించగలవు. ఉదాహరణకు జంక్యార్డ్లో ఉపయోగించే పెద్ద అయస్కాంతాలు ఇలానే పనిచేస్తాయి. అవి అంత బలంగా ఉంటాయి కాబట్టి వాటిలో విద్యుత్ ప్రవాహం అనేది ఉంటుంది. అవి విద్యుత్ అయస్కాంతాలు. వాటిలో చాలా బలమైన విద్యుత్ ప్రవాహాన్ని ఉపయోగిస్తారు. అవి అంత బలంగా ఉంటాయి కాబట్టి భారీ వస్తువులను కూడా పైకెత్తగలవు. అలాంటి అయస్కాంతాల దగ్గర మనం ఎప్పుడూ దగ్గరగా ఉండకూడదు. ప్రమాదకరం, దూరంగానే ఉండాలి. మరో ఉదాహరణ ఎంఆర్ఐ యంత్రాలు. ఎంఆర్ఐ యంత్రాల్లో కూడా చాలా బలమైన అయస్కాంత క్షేత్రాల అవసరం అనేది ఉంటుంది. ఈ వీడియో ద్వారా మనకి ఏమర్థమైంది? అయస్కాంత బలం అనేది ప్రాథమిక విద్యుత్ అయస్కాంత పరస్పర చర్యలో ఒక భాగం. ఇది స్పర్శ లేని బలం, అంటే నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్. వేర్వేరు ధృవాలు అంటే విజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయి. ఒకేలాంటి ధృవాలు అంటే సజాతి ధృవాలు వికర్షించుకుంటాయి. బలమైన శాశ్వత అయస్కాంతాలు ఎక్కువ బలాన్ని ప్రదర్శిస్తాయి. విద్యుత్ అయస్కాంతాల్లో విద్యుత్ యొక్క ప్రవాహం అనేది ఎక్కువగా ఉంటే ఎక్కువ బలం అనేది ఉత్పత్తి అవుతుంది. దూరం పెరిగే కొద్దీ, అంటే అయస్కాంతాల మధ్య దూరం పెరిగే కొద్దీ అయస్కాంత బలం అనేది తగ్గుతుంది.